అర్జున్, ఇక్కడ ఇంట్ మెయిన్ అని టైప్ చేయి. సార్, అసలు ఇంట్ మెయిన్ అంటే ఏమిటి? ఇది మన ప్రోగ్రాంకి మెయిన్ గేట్ లాంటిది. దీని ద్వారానే ప్రోగ్రాం మొదలవుతుంది. సార్, దీని తర్వాత నేనేం టైప్ చేయాలి? అక్కడ రిటర్న్ 0 అని టైప్ చేయండి. అది ప్రోగ్రాంను విజయవంతంగా ముగిస్తుంది. చూడండి, ఇది విజయవంతంగా పూర్తయింది. నమస్తే సార్. ఈరోజే నా ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తానా? అవును అర్జున్, ఈరోజు మనం హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాం. వావ్! మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. Arjun, let's start writing our first C program. In every program, we first write a header file. Sir, what is a header file? Hash include that ready-made functions. Good. అర్జున్, ఇది మన మొదటి లైన్. చాలా బావుంది. ఇప్పుడు నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టావు. అర్జున్, ఇక్కడ ఇంట్ మెయిన్ అని టైప్ చేయి. సార్, అసలు ఇంట్ మెయిన్ అంటే ఏమిటి? ఇది మన ప్రోగ్రాంకి మెయిన్ గేట్ లాంటిది. దీని ద్వారానే ప్రోగ్రాం మొదలవుతుంది. అర్జున్, ఇది మన మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మనం బ్రేసెస్ ఓపెన్ మరియు క్లోజ్ చేయాలి. అంటే దీని మధ్యలోనేనా? అవును, నీకు అర్థమైందా? ప్రింట్ అంటే ఏమిటి? ఇది తెరపై సమాచారాన్ని చూపిస్తుంది. చివరన సెమికోలన్ మర్చిపోవద్దు. సార్, దీని తర్వాత నేనేం టైప్ చేయాలి? అక్కడ రిటర్న్ 0 అని టైప్ చేయండి. అది ప్రోగ్రాంను విజయవంతంగా ముగిస్తుంది. చూడండి, ఇది విజయవంతంగా పూర్తయింది. దీన్నిప్పుడు సేవ్ చేయాలా సార్? అవును, అప్పుడది కంపైల్ అవుతుంది. ఇప్పుడే రన్ చేయాలా సార్? అవును, అవుట్పుట్ చూడు. ఇది ఎలా పనిచేసింది సార్? స్క్రీన్పై ప్రింట్ చేయడానికి ప్రింట్ఫ్ ఉపయోగించాము. చూసారా కోడ్ ఎంత సులభంగా ఉందో? ఇది మన మొదటి ప్రోగ్రాం. అవును సార్, చాలా సులభం. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం.